హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే రవ్వ బర్ఫీ అండి. ఇప్పుడైతే మనకి పండుగలు వస్తున్నాయి కదండి. ఈసారి పండగకి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా, మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేయొచ్చండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొలతలతో చెప్తానండి. మీకు పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నానండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు నెయ్యి వేసానండి. అంటే ఇక్కడ ఒక 5 స్పూన్స్ వరకు నెయ్యి వేసాను. తర్వాత అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. రవ్వ వేసాక సిమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసాక సిమ్లో పెట్టి వేయించాలి. మనకి రవ్వ 5 నుంచి 10 నిమిషాల పాటు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యి మనకి మంచి కమ్మని వాసన వస్తుందండి. అప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్టు. మనకైతే ఇది ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈలోపు నేను ఇక్కడ పక్కన ఒక గిన్నె తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ తీసుకోవాలండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని మనం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. అలాగే మనం మధ్య మధ్యలో రవ్వను కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు నేను ఇక్కడ పంచదార తీసుకున్నానండి. అలాగే ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలండి. ఇలా ముందుగా అప్లై చేయడం వల్ల మనకి రవ్వ బర్ఫీ రెడీ అయిపోయాక మనకి ఈజీగా ఉంటుందండి. ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ రవ్వ బర్ఫీ చేయడం చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే మనం ఇన్స్టెంట్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే రవ్వ అయితే ఫ్రై అయిపోయిందండి. మీకు చూపిస్తున్నాను. లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనకి రవ్వ అనేది ఫ్రై అయిపోయిందండి. అలాగే పక్కన వాటర్ కూడా పెట్టాం కదా, వాటర్ కూడా హీట్ అయిపోయింది. ఇక్కడ చూపించాను కదండి, ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యాక మనం ఈ వాటర్ని రవ్వలో వేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా పక్కన వాటర్ బాయిల్ చేసి వేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి. వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడైతే మనకి ఉడికిపోయిందండి. ఇలా దగ్గరికి వచ్చేయాలి. కన్సిస్టెన్సీ కూడా చిక్కగా ఉండాలి. రవ్వ సాఫ్ట్గా ఉడికిపోయాక మనం ఇందులోకి 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదార తీసుకోవాలండి. అలాగే 2 ఇలాచీ వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీకు ఇలాచీ లేకపోతే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. 1 కప్కి నేనైతే 1/2 కప్పు వేసాను. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ని ఇష్టపడే వాళ్ళు 3 వంతుల షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకి ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలి. అంటే ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా కలుపుకోగలగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇలా ప్యాన్కి అంటుకోకుండా వస్తే మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో చివరిగా మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యిని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చండి. నెయ్యి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా సిమ్లో పెట్టే చేసుకోవాలండి. మీలో ఎంతమందికి రవ్వ బర్ఫీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. నెయ్యి వేసాక ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేసాక కూడా మళ్ళీ కలుపుకున్నాక ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. ముందుగానే ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అందులోకి రవ్వ మిశ్రమం తీసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. ఇలా స్పూన్తో సాఫ్ట్గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలండి. మీరు కావాలంటే నేతిలో వేయించి కూడా వేసుకోవచ్చు. నేను ఫ్రై చేయలేదండి, డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నాక దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిపోయాక అప్పుడు మనం పీసెస్ని బయటికి తీసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు చల్లారిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి రవ్వ బర్ఫీ అనేది చల్లారిపోయిందండి. చల్లారిపోయాక ఒకసారి లూజ్ చేసుకొని మన పీసెస్ అనేవి తీసుకోవాలి. రవ్వ బర్ఫీ అనేది మనకి ఈ మాత్రం లావు ఉండాలండి. అప్పుడే మనకి స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. మరి లావుగా ఉండకూడదు, అలా మరి సన్నంగా ఉండకూడదండి. ఈ సైజులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది.
అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి రవ్వ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చండి. లేదంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రవ్వ బర్ఫీ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.